విద్యార్థులందరికీ అభినందనలు. మనం సమాసాల గురించి అలంకారాల గురించి మనం చెప్పుకున్నాం. ఈరోజు తెలుగు సందులలో కొన్ని చెప్పుకున్నాం. సజ్జనులు ఈ పదాన్ని విడదీయమని అడుగుతాడు పరీక్షలో. మనం మొట్టమొదటిగా ఈ రెండు పదాలు ఉంటాయి సంధ్యలో. రెండు పదాలు ఒక పదం స్పష్టంగా ఏర్పడుతుంది కాబట్టి ప్లస్ పెట్టుకుని జనులు అనే పదం ఏర్పడుతుంది. జనులు రాసుకుంటాం. ముందు అక్షరం సా పెడతాం. తర్వాత అజ్జా ఎలా విడబడతాం? సత్ అంటే మంచి జనులు. ఇది ఏ సంధి అని తెలుసుకోవడానికి మనం సా తాతదార్థాన అనువానికి చాచజాధ్యాయుని అన్న పదమైతే మరలా చాచజాధ్యాయుని అనేవి ఆదేశంగా వస్తాయి. అలాగే ఆదేశంగా వస్తాయి. ఇప్పుడు ఇక్కడ తా ఉంది కాబట్టి తవర్గాక్షరం. సా తాతదార్థ సకాల తవర్గాక్షరంలో అని కూడా చెప్పచ్చు. సా కానీ తాతదార్థాన్ని 5 అక్షరాలు, మొత్తం 6 అక్షరాలకి శా కానీ చవర్గాక్షరం అంటే చాచజాధ్యాయుని అనే పదం అయితే మళ్ళీ అవే చాచజాధ్యాయుని అనేది ఆదేశం వచ్చింది. ఇక్కడ తకారానికి జా పదం కాబట్టి తవర్గం అన్నటువంటి తవర్గం ఉంది కాబట్టి జా ఉండడం వల్ల జా తా కొట్టి వేసి జా వస్తుంది. సజ్జనులు. ఇది ఈ సంధి పేరు ఏంటంటే చుత్వ సంధి. చుత్వ సంధి సూత్రం ఏంటి? సా తాతదార్థాన అనువానికి లేదా సకాల తవర్గాక్షరములకు చవర్గాక్షరములు లేదా చాచజాధ్యాయుని అనే అక్షరములు పరమైతే మరలా చాచజాధ్యాయుని అనే అక్షరాలు ఆదేశంలో వస్తాయి. ఇక్కడ సత్ ప్లస్ జనులు, సత్ తా కొట్టివేసి తకారానికి జా పరంగా ఉంటే మళ్ళీ జా వచ్చి సజ్జనులు. అలాగే ఇంకో ఉదాహరణ తీసుకున్నట్లయితే సచ్చాతులు, సత్ ప్లస్ చాతులు. ఇక్కడ తకారానికి చా పరంగా ఉంటుంది మళ్ళీ చా వచ్చింది సచ్చాతులు. ఇది కూడా చూస్తుంది. ఇంకో ఉదాహరణ తీసుకున్నట్లయితే జగజ్జనని, జగత్ ప్లస్ జనని, తకారానికి జా పరంగా ఉంది మళ్ళీ జా వచ్చింది జగజ్జనని. ఇవి అన్నీ కూడా చుత్వ సంధి ఉదాహరణలు. మళ్ళీ ఒకసారి సూత్రం చూస్తే సకాల తవర్గాక్షరాలకి శకాల చవర్గాక్షరాలు పరమైతే మరలా శకాల చవర్గాక్షరాలు ఆదేశించు. దీన్ని సూక్ష్మంగా చెప్పుకోవాలంటే ఇలా రాసుకోవచ్చు. సా తార్థ దార్థ నా అనువానికి చాఛ జాఝ ఇణి అన్న పరమైతే మరలా చాఛ జాఝ ఇణి అన్న ఆదేశంగా వస్తాయి.